మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం ఈ మాస ఫలితాలు, దీన్ని నెల ఫలితాలు అంటారు. మాసం అనేటటువంటిది మళ్ళీ తెలుగు నెలలకు పెట్టినటువంటి పేరు మాసం అనేటటువంటి. నెల అనేటటువంటిది అర్థం ఒకటే కావచ్చు, కానీ ఇక్కడ నెల ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నవంబర్ నెల ఫలితాలు, గోచార ఫలితాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచారం మాత్రమే. మీకు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి సంబరపడాల్సిన పని లేదు, తక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని సంబరపడాల్సిన పని లేదు, ఎక్కువ గ్రహాలు దోషం ఉందని కంగారు పడాల్సిన పని ఏమీ లేదండి. ఇది కేవలం గోచారం, ఒక్క నెల ఫలితాలు మాత్రమే. ఇవి ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి. ఏ నెలకా నెల, ఏ వారానికి ఆ వారం అలా మారిపోతూనే ఉంటాయి మనం చెప్పుకునే దాన్ని బట్టి. దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. దీన్ని ఏదో ఆధారం చేసుకుని బెంగపడిపోయి భయపడిపోయి అంత అవసరం లేదండి. పరిష్కారాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాము. ఆ చిన్న పరిష్కారాలు ఉంటాయి. మహాదశల్లోకి వాటిల్లోకి వెళ్ళి జాతకంలోకి వచ్చినప్పుడు అప్పుడు చేసేటువంటి పరిహారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. అయితే మీ జాతకాన్ని పూర్తిగా నిర్దేశించడానికి గోచారము కొంత చాలా తక్కువ, ఒక 10% మాత్రమే, 100% మాత్రమే మీకు సహకరించగలదు. మిగతాదంతా మీ వ్యక్తిగతమైన జాతకం ద్వారానే తెలుస్తుంది. మీ జీవితం ఏ విధంగా నడవబోతోంది, ఆరోగ్యవంతంగానా, లేకపోతే విద్యావంతంగానా, లేకపోతే జ్ఞానవంతంగానా, లేకపోతే ఆర్థిక పరంగా ఎదుగుతారా, ఎంతవరకు బాగా ఇబ్బంది పడిపోతారా, మధ్యస్థంగా ఉంటుందా ఆదాయము, ఇవన్నీ కూడా కావాలి అంటే తప్పకుండా జాతకం రాయించుకుని తీరాలి నిష్ణాతులైనటువంటి వారి చేత. అప్పుడు మాత్రమే దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోవాలి. దీనికి ప్రాముఖ్యత లేదని కాదండి, దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. ఆ జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకున్నట్టయితే అప్పుడు సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. అర్థమైంది కదండి. అందుచేత ప్రతి వారు కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారు నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి జాతకము. లేదా మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది, కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే పరిహారాల విషయంలో కూడా అన్నిటికీ ఒకే రకమైనటువంటి పరిహారాలు అవసరం లేదండి. ఒక కుజుడికే ఉందనుకుందామండి, అది మనం మాస ఫలితాల్లో నెల ఫలితాల్లో కనుక ఉన్నది అనుకోండి, అది నెల రోజులే ఉంటుంది. దానికి ఒక రకమైనటువంటి అంత హార్డ్గా లేకపోతే కష్టంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిహారం అవసరం లేదు ఏమండి. అదే మనకి జాతక రీత్యా కనుక కుజు మహాదశి ఏర్పడింది, లేదు కుజుడు సరి అయినటువంటి ప్రదేశంలో లేడు, ఇంకా ఆ మహాదశ గడవలేదు, రాబోయేదో ఆ పైన రాబోయేదో ఉంది. తద్వారా ఏ విషయాల్లో మనకి పెళ్లి విషయంలోనా, సంతానం విషయంలోనా, విద్య విషయంలోనా, గృహ విషయంలోనా ఏ విషయాల్లో అడ్డు తగులుతున్నది అనేటటువంటి విషయాన్ని బాగా చాలా లోతుగా ఆలోచించిన మీదట అక్కడ చేయవలసినటువంటి పరిష్కారాలు కొంచెం ఖర్చుతో కూడుకుని ఉంటాయి, లేదా మీరే చేసుకోవాల్సి వస్తే కష్టంతో కూడుకుని ఉంటాయి. కొన్ని మీరు చేయలేకపోవచ్చు, ఎందుకంటే వేదాలు అవన్నీ నేర్చుకుని ఆ మంత్రాలు చదవడం కష్టం కాబట్టి. ఆ విధమైనటువంటి పరిష్కారాలు కూడా మేము సులువైన పద్ధతిలో అప్పుడు ఉన్నటువంటి తీవ్రత ఉష్ణోగ్రత అంటూ ఉంటాం చూసారా. జ్వరం ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఇప్పుడు వేసవకాలం వచ్చింది, వేసవకాలంలో ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత ఉందంటాం. ఉష్ణోగ్రత అనేది ఒక పదం కాదు, ఉగ్రత అంటే ఎక్కువ, దాని స్థాయిని బట్టి ఉంటుందన్నమాట. 100 డిగ్రీలు జ్వరం ఉన్నవాడికి పారాసిటమాల్ వేస్తే సరిపోతుంది. అదే 103, 104 వచ్చేసింది, ఒళ్ళు కాలిపోతుంది. ఎదురుగా ఉన్న నిన్ను కానీ, ఆయన భార్యను కానీ, వాడి తండ్రి గారు కానీ, తల్లి కానీ ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాడు 104 జ్వరం ఉండి. అప్పుడు ఆ పారాసిటమాల్తో పాటుగా మనకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది పని జరగదండి, చాలా ఇబ్బంది. ఇటువంటివి ఉంటాయి కొన్ని. ఆ తీవ్రతను బట్టి దాన్ని బట్టి ఆ డోసేజ్ పెంచడం. అలాగే మన ఇక్కడ ఆ గ్రహ దోషాలను బట్టి గోచార రీత్యానా, జాతక రీత్యానంలో కూడా స్థాన రీత్యానా ఏంటనేది దాన్ని బట్టి ఉంటుంది. వాటి గురించి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును. సులువైన మార్గాలు కావాల్సిన వారికి సులువైన మార్గాలు సూచించడం జరుగుతుంది. లేదు ఈ డోస్ చాలదయ్యా అని చెప్పిన వారికి మనం చెప్తాం. ఓకే, ఇదండి ఈ విషయం. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, వృశ్చిక రాశి వారికి
నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి జన్మంలోనే శుక్రగ్రహ సంచారం ఒక 4 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అదే శుక్రుడు మీకు ఏకాదశ స్థానంలో అంటే కన్యలో ప్రారంభమవుతున్నాడు. కన్యలో అంటే ఏకాదశ స్థానంలో 2 రోజులు ఉంటారు. తర్వాత వ్యయ స్థానమైనటువంటి తులలో 24 రోజులు ఉంటారు. ఇక్కడ పోతే ఒక 4 రోజులు మాత్రమే మనకి జన్మంలో ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడి గురించి పూర్తిగా చెప్పుకోవాలంటే ఏకాదశ స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో కానీ జన్మంలో కానీ ఈ కలిసి మొత్తం ఈ 30 రోజులు వెరసి ఈ 30 రోజులు కూడా ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు పూర్తి అనుకూలుడే. కాబట్టి ఇక్కడ అయితే 3 రకాల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 2 రోజులు మంచి లాభదాయకంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక వ్యయ స్థానంలో ఉన్నటువంటి 24 రోజులు కూడా మంచి ధన ఆదాయం పెరుగుతుంది, ధన లాభం వస్తుంది. అలాగే భార్యతోటి మంచి అనుకూలత ఏర్పడుతుంది. విదేశాలకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి విదేశీ అవకాశం కూడా కలుగుతుంది. అలాగే శత్రువులతో మనం భయపడుతూ ఉంటాం చూడండి, ఇంతకాలంగా ఎవరితో పడుతున్నాం అనుకోండి, వాళ్ళు మనకి మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక వ్యయ స్థానంలో కనుక శుక్రుడు సంచరించే 24 రోజుల్లో, ఇక జన్మంలో సంచరించేటటువంటి 4 రోజుల్లో మన ఆలోచనలో మన ప్రవర్తనలో ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఎవర్ గ్రీన్గా ఉంటాడు. మొత్తం మీద 3 రాశుల్లోనూ కూడా శుక్రుడు పూర్తి అనుకూల ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. తద్వారా లలిత కళలకు సంబంధించినటువంటి దాన్ని వృత్తిగా కానీ లేదా ప్రవృత్తిగా కానీ స్వీకరించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరికీ అనుకూలుడే. అంటే సినిమా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో. అలాగే ఇక్కడ మీకు ధనస్థానంలోనూ ఉన్నాడు కాబట్టి వ్యయ స్థానంలో కూడా ఉపయోగపడుతున్నాడు కాబట్టి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు శుక్రుని యొక్క సంచారం. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక 14 రోజులు అంటే వృశ్చికంలో, ఒక 16 రోజులు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే రవి జన్మంలో కానీ వ్యయంలో కానీ 2 చోట్ల కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వచాలడు, ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచన రాదు, కోపం ఎక్కువ, ఎదరవాడిని తోలనాడటం, తిట్టడం, తద్వారా అందరూ కొంచెం దూరం అవటం, మనుషులు దూరం అవటం, ఇట్లాంటివన్నీ. అలాగే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వటము, అలాగే ఏ విధంగా చూసినా ధన నష్టం జరగటం, మనోవిచారం, ఇట్లాంటివన్నీ. ముందు ఆరోగ్యం ముఖ్యంగా దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది వ్యయ స్థానంలో సంచరించే కాలంలో. ఈ విధంగా 2 రాసుల్లో సంచారం కూడా మనకి శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. ఇక బుధుడిని కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఈయన కూడా ఇక్కడ వృశ్చికం నుంచి తులలోకి, తుల నుంచి వృశ్చికంలోకి అటు ఇటు తిరుగుతున్న కారణంగా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వ్యయ స్థానంలోను జన్మస్థానంలోను ఈ 2 స్థానాలలోనూ కూడా బుధుడు కూడా ఏమాత్రము యోగాన్ని ఇవ్వటం లేదు. ఏ మంచి వ్యాపారం ముందుకు వెళ్ళకపోవటము, మన బుద్ధి సరిగా పనిచేయకపోవటము, ఏకాదశి స్థానంలో కాబట్టి మనకి వ్యయ స్థానం కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోవటము, ధన నష్టం జరగటం, ధన వ్యయం అవటం, అలాగే కొంతమందికి భార్యా నష్టం కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది, లేకపోలేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడి ద్వారా వస్తూ ఉన్నాయి. ఇక జన్మంలోకి వచ్చినప్పుడు మన ఆలోచన కానీ ఇవేవి బాగుండవు, మన ప్రవర్తన కూడా బాగుండదు. అలాగే జన్మంలో కుజుడు కూడా మన ప్రవర్తన బాగుండదు, మన ఆలోచన బాగుండదు, మాట తీరు బాగుండదు, గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది, దెబ్బలు తగిలే అవకాశం కూడా, గాయాలు అంటే ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకున్నా ఈ ప్రభావం ఉంటుంది అనుకోండి. దానికి తగినట్టుగా ఆ ప్రభావాల నుంచి మనం బయటపడాలి అన్నట్టయితే నవగ్రహ మంత్రాన్ని చదువుకున్నట్టయితే ఈ చిన్నవే కాబట్టి ఇవి నెల రోజులు ప్రభావం చూపించేవే కాబట్టి, నెల 15 రోజులు కాబట్టి మనం బయటపడడానికి చాలా సునాయాసంగా అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వృశ్చిక రాశి వారికి కుజుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. అట్లాగే పంచమ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతి కారణంగా ఆయన కూడా చతుర్థ స్థానం ఫలితాన్ని ఇస్తున్నారు. అంటే ఈ వృశ్చిక రాశి వారికి
ఎప్పుడు వరకు ఉంటాడు చతుర్థంలో అన్నట్టయితే వక్రగతి ఎప్పుడు వరకు అంటే 28వ తారీఖు వరకు. ఆ తర్వాత రుజుమార్గంలోకి వెళ్ళిపోతారు. అంటే 2 రోజులు మాత్రం పంచమ స్థాన ఫలితాన్ని ఇస్తాడు, 28 రోజులు మాత్రం చతుర్థ స్థాన ఫలితాన్ని ఇస్తాడు. ఈ చతుర్థ స్థాన ఫలితం అంటే అర్ధాష్టమ శని ప్రభావంలో నుంచి దాటి ముందుకెళ్ళారు కదా, మళ్ళీ 28వ తారీఖు వరకు అర్ధాష్టమ శని ఉన్నట్టే. ఆ తదుపరి అర్ధాష్టమ శని నుంచి బయటపడతారు ఈ వృశ్చిక రాశి వారు. రాహు వల్ల కానీ ఈ శని వల్ల కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహనాల విషయంలో, మన స్వభావంలో కూడా అనేక రకమైనటువంటి చెడు మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఈ నెల రోజులు కూడా. ఓకే, ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అది అతిచారం వల్ల కానివ్వండి, వక్రగతికి చారణం కానీ, ఏ కారణం అయితే మొత్తం మీద ఆయన ఉన్నటువంటి ఈ నెల రోజులు కూడా గురువులు అంటే కర్కాటకంలోనే అంటే 9వ స్థానంలోనే ఉన్నారు. 9వ స్థానంలో గురువు యొక్క సంచారము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. తద్వారా తండ్రి గారి ఆశీస్సులు లభించడమో, లేకపోతే వారి ఆరోగ్యం బాగుండటం, మీ నాన్నగారు మిమ్మల్ని చూసి గర్వపడటమో, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే అనుకోకుండా దైవ దర్శనాలకు వెళ్ళటము, మంచి ఒక సత్సంగాల్లో పాల్గొనటము, ఇట్లాంటి దేవుడి యందు భక్తి పెరగటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి ఈ గురువు యొక్క భాగ్యస్థానం వల్ల కలుగుతూ ఉండేటువంటి ఫలితాలు. ఇకపోతే దశమ స్థానంలో కేతు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ కలిగిస్తూ ఉంటాడు. అంటే అక్కడ సస్పెండ్ అవ్వటము, డిస్మిస్ అవ్వటము, లేకపోతే మనం ఎంత చేసినా మన యజమాని మనల్ని మెచ్చుకోకపోవటము, మన చిన్న చూపు చూడటము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలన్నీ కూడా. ఇంకా మరి సొంత వ్యాపారాలు అవి ఉన్నాయనుకోండి, ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ రావటము, లేకపోతే ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు ఏదో రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కేతు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే శుక్రుడు గురించి మనం చెప్పేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడతో ఈ కేతువుతోటి మనకి ఇక్కడ ఈ గ్రహాలన్నీ పూర్తి అయిపోయినాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశిలో వారికి అందరికీ గురువు ఒకడు పూర్తి శుభుడుగా ఉన్నాడు, శుక్రుడు కూడా పూర్తి శుభుడుగా ఉన్నాడు. మిగతావన్నీ ఇక శుక్రుడు గురువు 2 గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చూపిస్తున్నాయి. దాని గురించి ఏమీ కంగారు పడక్కర్లేదండి, ఇది గోచార ఫలితాలు మాత్రమే. జాతకంలో అన్ని గ్రహాలు మనకి ఎక్కువ అన్నట్టయితే ఏ దశలో ఏది నడుస్తుంది అనేది తర్వాత అది వేరే సబ్జెక్టు. దానికి నిజానికి చెప్పాలంటే అది కూడా గోచారమే. మీరు ఎప్పుడో 1954లో పుట్టారు, ఇలాతే 50లో పుట్టారు, ఆనాటి గోచారమే మీ జాతకము. మీరు ఏ సంవత్సరంలో ఏ రోజున ఎక్కడైతే పుట్టారో ఆ రోజు గోచారమే మీ జాతకం. అయితే వ్యత్యాసం ఏంటంటే మీరు పుట్టిన సమయాన్ని బట్టి లగ్నం మేము కట్టుకుంటాం, ఆ లగ్నాన్ని బట్టి అన్నీ మారుతూ ఉంటాయి. అది మెయిన్, అది కూడా గోచారానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. అలాగే ఈ గోచార ఫలితాలకు మాత్రం ఇంతంత మాత్రమే ఫలితాలు ఉంటాయి. ఇది మీ వ్యక్తిగత జాతకానికి మన కర్మను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. ఆ టైంలో అవి గ్రహాలు ఆ రోజు గోచారం ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ లగ్నం అనేది ఉంది చూసారా, ఆ లగ్నమే మొత్తం భావాలు మార్చేస్తుంది. ఆ గ్రహాల యొక్క దుష్ప్రభావం మంచి ప్రభావం అనేది మార్చేస్తూ ఉంటుంది. ఇక చాలా ఉన్నాయండి, ఇవన్నీ చెప్పుకోవాలంటే అది మహాసముద్రం. ఈ సముద్రాన్ని మనం ఈ లిప్తకాలంలో ఈ తక్కువ సమయంలో చెప్పుకోవడం కుదరనటువంటి విషయం. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ వృశ్చిక రాశి వారికి ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా నవగ్రహాలని జపం చేసుకోండి, సో మంచిగా జరుగుతుంది.